భగవతి నమః. జై తల్లి. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో పదే పదే చూడండి. నేను చాలా దైవశక్తితో నేను చేస్తానని నేను చెప్పకూడదు. నా శక్తి ఏంటనేది, ఆ తల్లి శక్తి అనేది ఏంటనేది ఇక్కడికి వస్తే మీరు చూస్తారు. మంగళగిరి మెయిన్ బజార్లో కౌంట్లు బాలుని కాపాడా. మీకు ఎవిడెన్స్ సాక్ష్యం అదే. ఓకేనా? తాళ్ళకొట్టు, ఇంటి పేరు చెప్పనులే, తాళ్ళకొట్టోళ్ళు రండి. అదే ఎదురు సీకే హై స్కూల్, చింతకింది కనకయ్య గారి సీకే హై స్కూల్ ఎదురు పచారీ కొట్టు, కారం మిల్లు వాళ్ళని. ఈ బాబుకు 13 సంవత్సరాలు కౌంట్ల బాడుకి, ఈ బాలకు 11 సంవత్సరాలే. చక్కగా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో లేపేవాడిని. ఇంతకంటే ఇంకా సాక్ష్యాలు కావాలంటే మీరు రండి ఇక్కడికి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అప్పుడు చెప్తా మమ్మల్ని పైకి లేపగలుగుతావా లేదనేది. ఇక్కడికి వస్తే అసలు మీ సబ్జెక్ట్ ఏంటి, మీకు ఏ రోగం ఎవరైనా చేసిందా, మీ ఎమ్మడపడి వచ్చిందా, ఎవరితో వివాదాలు ఆడితే వాళ్ళు ఏమన్నా చిన్న ప్రయోగం వదిలేరా, అది ఎన్ని సంవత్సరాలు వదిలేరు కూడా చెప్పే శక్తి నా దగ్గర ఉంది. అలాగే వీళ్ళు కౌంట్లు, వీళ్ళు పద్మశాలీలు. పాప వాళ్ళు కౌంట్లు, వీళ్ళు పాప వాళ్ళేమో పద్మశాలీలు, వీళ్ళు కౌంట్లు. ఏంటి వాళ్ళు కాస్త వడ్డెక్కంగానే ఇక ఫోనే మర్చిపోయారండి. వాళ్ళు వీళ్ళు మర్చిపోయారు. పడమట సెంటర్ నుంచి ఈ పాప వాళ్ళ తల్లి వాళ్ళ ఫ్రెండ్ అంట, కాస్త చూడమంటే చూశాను. వాళ్ళ దగ్గర 500 పదహారులు మీరు ఇచ్చారు, తర్వాత మీరు వేశారు 200 పదహారులు. అలా అడగకూడదంట. ఆ రోజు మట్టి ఫోన్ చేసా, విన్నారులేండి అంటారు. చూసారా, మొన్న మిక్సిడ్ అయింది ఆ పాప, ఇవాళ ఫంక్షన్. నిన్న వచ్చి కార్డు ఇచ్చాడు, కొబ్బరికాయ పాలకాయ పంపించాడు. ఈడకి వచ్చేమన్నాడు, కార్డు ఇస్తా, ఫోన్లో కొడలేవు స్వామి, జేబులో కొడలేవు అన్నాడు. సరే నేనేమన్నాను, మా బాబు డిగ్రీ కాలేజ్ చదువుతాడు, వస్తా తీసుకురా అన్నాను. షాప్ కట్టేసి ఉందన్నాడు. సరే ఫోన్ చేసి వచ్చాడు. ఏం స్వామి మళ్ళీ డబ్బులు అడిగామంటున్నాడు. చూసావా, ఎప్పుడు మానవుని మోసం చేయండి. ఈ తల్లిని, ఈ తండ్రిని, దేవతలను ఎప్పుడు మోసం చేయకూడదు. ఏసై అవ్వచ్చు, బాజీ అవ్వచ్చు, కరిమళ్ళు అవ్వచ్చు, గంగాణం అవ్వచ్చు, పోలేరం అవ్వచ్చు, పోతురదు, ఎవరైనా సరే దేవతలందరూ ఒక్కళ్ళే. మనం పెట్టుకున్న పేర్లే. ఈ భూమాత, భగవంతుడు, గాలి, అంతే. మనకు ఏం తెలియదు, నాకు తెలియదు, మీకు అందరికీ చెప్పండి. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒడ్డెక్కడం, తెప్ప తగలేయడం. అంటే ఈ పడవ అటు వెళ్ళిపోయి పంపిస్తానని అంటారు కానీ పంపిరాళ్ళు, అక్కడే తగలేస్తారు దాన్ని. అంటే ఇక ఈడిక్కడే పోతాడు. అది చాలా తప్పు. భగవంతుని నమ్మండి, అప్పుడు మీరు ముందుకు వస్తారు. ఈ భూమాత లేని నువ్వు ఎక్కడున్నావు, ఈ గాలి లేని నువ్వు ఎక్కడున్నావు, ముక్కు చెవులు మూసుకోసారి ఇక వెళ్ళిపోవటమే. అలాగే సూర్యభగవానుడు పొద్దున వెలిగిస్తాడు, సాయంత్రానికి చీకట్లో ఎవరు, చంద్రుడు వెలిగిస్తానంటా ఉంటాడు. ఆయనకి ఎప్పుడు వచ్చి తెలుసా వరము, పౌర్ణం 3 రోజుల వచ్చేసిద్ది, వెలుగు విజదల్లుతాడు. ఎంత ఇది కావాలని చెబుతారా? ఎవరు చెప్పరు. ఇది ఒరిజినల్ సిద్ధాంతం, వేదాంతం కాదు. ఎవరైనా సరే అనుమానాలు ఉంటే నా దగ్గర రండి, ఫోన్లో చెప్పను, రండి ఇక్కడికి రండి, కూర్చుందాం, మాట్లాడుకుందాం. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది వేదాంతం కాదు, ఒరిజినల్ సిద్ధాంతం. జై. నాకు ఏదన్నా మీకు చేతబడి చేశారా, సెల్లింగ్, చేతబడి నా మధ్య ఏవో చాలా చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎవరైనా చేశారా, రోగాలతో బాధపడుతున్నారో నన్ను పిల్లలు వస్తాను, చూస్తాను, నా వల్ల అయితే చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో చేయండి, లైక్ చేయండి. జై. నాకు